మళ్ళీ ట్రై చేశానండి యూట్యూబ్‌లో చూసి. ఆల్రెడీ ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. అన్నీ తప్పొచ్చాయి కదా! దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ వీడియోస్ చూసి మళ్ళీ ట్రై చేశానండి. ఇప్పుడైతే ఫస్ట్ దానికన్నా కొంచెం బెటర్‌గా అయితే చేయగలిగాను. ఎలా చేశాననేది వీడియో చేశాను చూసేయండి. కొత్తగా మన ఛానెల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఏమన్నా ఉంటే మీ ఫ్రెండ్స్‌కి కానీ, ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. ఇంగోండి ఫస్ట్ అయితే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ టైమ్ నేను తీసుకున్న శారీ ఏంటంటే బాగా మెత్తగా ఉండే శారీ అయితే తీసుకున్నాను కదా! ఈ శారీ అలా కాకుండా కొంచెం అలా కాకుండా, ఇలా కాకుండా మీడియంగా ఫోల్డింగ్స్ అయ్యేదైతే తీసుకున్నాను. నేనైతే ఇక్కడ ఇలా మంచం కిందకుంటదండి. ఫస్ట్ ప్లీట్స్ అనేవి పెట్టేసుకున్నాను. మనకి స్టార్టింగ్ ప్లీట్స్ ఉంటాయి కదా! పెట్టేసుకొని ఐరన్ చేసేసి పిన్నిస్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఈ స్టెప్ అయితే చేశానండి. చూస్తున్నారు కదా! చాలా బాగా అయితే వచ్చింది. కానీ ఇంకొక మిస్టేక్ చేశాను. నెక్స్ట్ టైమ్ దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. మనకి కింద పింక్ కలర్ అంచుంటది కదండీ! ఆ అంచయితే మిస్ చేశాను. నెక్స్ట్ ఫస్ట్ పెట్టినవైతే ఫోల్డింగ్స్ చేసేసి ఫ్రంట్ మనకి ప్లీట్స్ వస్తాయి కదా! ఆ ప్లీట్స్ అయితే ఐరన్ చేసుకున్నాను. చూసారు కదా! ఇక్కడ మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏం చేశానంటే కంప్లీట్‌గా కుర్చీల దగ్గర నుంచి కుర్చీలు పినీస్‌లు పెట్టుకొని అది లాస్ట్ టైమ్ రివర్స్‌లో పెట్టాను కాబట్టి ఇప్పుడు చూసుకొని నెమ్మదిగా మంచం మీదే ప్లేస్ ఉంటుంది కాబట్టి కింద కూర్చొని ప్లేట్స్ నెమ్మదిగా పెట్టి పినీస్‌లు అయితే పెట్టాను. మళ్ళీ ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే ప్లీట్స్ పెట్టినప్పుడు వాటివి ఎక్కువ పెట్టేసానండి. ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ పెట్టాలి. ఫైనల్‌గా అయితే ఇలా చేశాను. ఫోల్డింగ్ చేసినప్పుడు వీడియో చేయడానికి అయితే కుదరలేదండి. ఈ సెకండ్ టైమ్ నేర్చుకుంటున్నాను కాబట్టి థర్డ్ టైమ్ అయితే ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేస్తూ మళ్ళీ వీడియో అయితే చేస్తాను. నేనైతే ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉంటానండి. నాకొచ్చే వరకు. సెకండ్ టైమ్ ట్రై చేశాను కదా! ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ దానికన్నా చాలా బెటర్‌గా అయితే